మనం బయటికెళ్ళినప్పుడు పానీపూరి బండి కనపడితే చాలు ఎంత రద్దీగా ఉన్నా వెయిట్ చేసి మరి 4, 5 పూరీలైతే తినేసొస్తాం కదా! అలా బయట కొనుక్కునే పని లేకుండా ఇలా సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఒక బౌల్‌లో 1 కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్ గోధుమ పిండి, చిటికెడు సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకొని దానిపైన తడి క్లాత్ వేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత ఈ పిండిని ఇలా పెద్ద పెద్ద ముద్దలుగా తీసుకొని మళ్ళీ క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని చపాతీ చేసేసుకుందాము. చపాతీ చేసుకునేటప్పుడు మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు. మీడియం సైజ్ ఉండేలాగా చూసుకోండి. ఇలా చిన్న చిన్న బాక్స్ మూతలుంటాయి కదా! ఆ మూతతోటి ఇలా పూరీలు కట్ చేసుకోండి. పూరీలు ఈ మాత్రం సైజ్ ఉండాలి. ఈ పూరీలను బాగా హీట్ చేసుకున్న ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మిగిలిన అన్ని పూరీలు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసము ఉడికించిన బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించిన తెల్ల బఠానీలు మిక్సీలో వేసుకొని పల్స్ మోడ్‌లో ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని, తగినంత పసుపు వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై చేసి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకున్న బంగాళదుంప, అలానే బఠానీలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారము, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఒక స్పూన్ చాట్ మసాలా వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టి 2, 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పానీ చేసుకుందాము. చిన్న అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో స్ట్రైనర్ తోటి ఇలా జ్యూస్‌ని వడకట్టుకున్న తర్వాత దీనిలోకి తగినంత చింతపండు పులుసు వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని ఒకసారి కలిపేసేసి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.